బండారు రామ్మోహన్ రావు గారు, బేసికలీ ఎలక్షన్ ప్రచారం కూడా చాలా కీలకం అవుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మనం మాట్లాడుతున్నాం కదే, సరే ఈ నంబర్స్ ఇవే జూన్ 4వ తేదీన మనకు కనబడతాయా లేదా అనేది లెట్స్ సీ, మనం పక్కన పెడదాం కాసేపు. బట్ ఈ 7 ఫేజ్లు 7 దశల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజానికి మోదీ గారు ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆయన ఎవరైతే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లేనివాడు అనగానే మోదీ కా పరివార్ అనే ఒక నినాదం తీసుకున్న రోజు నుంచి, అంటే మోదీ కా పరివార్ అనే ఒక నినాదం, అంటే ఏదైతే ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శ వస్తుందో ఆ విమర్శని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో నరేంద్ర మోదీ గారు ఆయన వ్యూహ చతురత నిజంగా అమోఘమేమో అనిపిస్తుంది. ఒక్కోసారి చాయ్ పే చర్చ వచ్చిన విధానం కావచ్చు, రకరకాలై ఎక్కడైనా సరే. పోయినసారి చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ అనగానే మే భీ చౌకీదార్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు 2019లో. సరే, ఆ టైంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనేది చాలా ఎక్కువ పనిచేశాయి. ఈసారి అయోధ్య రాముడి బాణమే అంతకంటే ఎక్కువ పనిచేసిందేమో అనిపిస్తుంది. సో 7 దశల పోలింగ్ని మీరు ఒక ఎజెండా వైజ్ చూస్తే మధ్యలో కొంత ముస్లిం రిజర్వేషన్స్ అంశం తీసుకున్నారు, అటువైపు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని రాహుల్ గాంధీ లేకపోతే శామ్ పిట్రోడా మాట్లాడడము, ఏవి ఎలక్షన్స్లో ఎక్కువ పని చేశాయని మీరు అనుకుంటున్నారు? ఎజెండా ఆఫ్ దిస్ ఎలక్షన్ ఏంటి? ఒకటే ఉందా, 2-3 ఉన్నాయా? ఒకసారి జస్ట్ గారు 7 దేశాల్లో మోడీ గారి వివిధ రూపాలను చూసాం మనం. మొదటి దశ, రెండో దశకు వచ్చేవరకల్లా నా అభివృద్ధిని చూసి ఓటేయండి అన్నారు. రెండో దశ పూర్తి కాగానే ఎదుటి వారి మీద విమర్శ ఎక్కువ పెట్టారు. ఉదాహరణకు కేసీఆర్ గారు కాంగ్రెస్ లేపింది కేసీఆర్ అన్నట్టు రాహుల్ గాంధీకి ఇప్పుడున్న స్ట్రేచర్ ఏదైతుందో అది కల్పించింది వారే అంటున్నారు. అంటే ఎదుటి వారి గురించి ఎక్కువ మాట్లాడినా నేను అంటున్నాను మోడీ గారు చేసే పొరపాటు. కానీ అంతకంటే పెద్ద పొరపాట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరన్న దిగ్విజయ్ సింగ్, మన మనీష్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎంత దుర్మార్గంగా వ్యాఖ్యలు చేశారు. అవన్నీ పనికొచ్చినాయి. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఇటు పక్కన బౌన్స్ అయినాయి. అందుకని బ్యాలెన్స్ అయిందని నేను అంటున్నాను. 3వ దశ 4వ దశ పూర్తి అయిన తర్వాత ఒక రకంగా కొంచెం పేలగా మాట్లాడిండేమో మోడీ గారు అక్కడక్కడ అని నేను అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి కట్టదడి పెట్టడం, కొంచెం భావోద్వేగాలను కొంచెం ఇంకా పెంచే ప్రయత్నం చేసిండని నేను అంటున్నాను. 7వ దశ పోలింగ్ గురించి మనం చెప్పలేము. ఎందుకంటే ఎట్టి పరిస్థితి మనం చాలాసార్లు కలిసి పనిచేసిన సందర్భాలు చూస్తే ఓటు వేసి బయటకు వచ్చిన ఏ పోలింగ్ మన ఓటర్ని అడిగినా వాడు చెప్పరు. 100కి 70 మంది చెప్పరు. 99%. నేను 49 జర్నలిజం నేను చూసింది ఏంటంటే ఎవరికి ఓటు వేసినామంటే నీకు వేసిన బిడ్డ అనేవాడు ఉన్నారు, కానీ చెప్పరు. 30% మంది మాత్రం బాగా ఓపెన్ అవుతాం. మనం అందరం కూడా చాలా ఓపెన్ అవుతాం, ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అవుతాం. ఈ 70% మంది గుమ్మరంగా ఉన్న వాళ్ళల్లో ఒకటి రామ మందిరం బాగా పనికొచ్చింది. మీరు చూడండి, ప్రతి రాష్ట్రం నుంచి రామ మందిరానికి వెళ్ళి బస్సులు పెట్టి వెళ్ళిన సందర్భం చూసినాం మనం. అక్షింతలు కూడా పనిచేసింది. అంటే ఈసారి రెండోది పాజిటివ్ ఏంటంటే ఎట్లా కేంద్రంలో బీజేపీ వస్తుంది కదా అనే దాన్ని బాగా ఫోకస్ చేయగలరు. మెజారిటీ రకరకాల మైండ్ గేమ్ రకరకాలు కావచ్చు, కానీ ఇటుపక్క అటుపక్క 2-3 మైండ్ గేమ్ ఏమని అంటే అది బౌన్స్ ఒకరి వాళ్ళే తిప్పికొట్టి అంటున్నారు. ఉదాహరణకు మోడీ గారు రాగానే రాజ్యాంగం మొత్తం రద్దు అయిపోతుంది. అంతకంటే ఖర్గే ఒక మాట అన్నారు, అంటే ఈసారి ఎన్నికలే ఉండేవి, వచ్చేసారి ఇండియాలో ఎన్నికలు ఉండే అన్నారు. అంటే అధ్యక్ష తరహా పాలన కూడా ఎన్నికలు ఉంటాయి కదా, ఎన్నికలే ఉండేయని మాట్లాడండి. అట్లాంటివన్నీ ఎవరు నమ్మలేరు. కానీ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాన్ని తక్కువ స్థానానికి పోటీ చేసి ఎక్కువ మాటలు మాట్లాడింది అనేది ఒకటి. మిత్రపక్షాల మీద ఆధారపడితే మిత్రపక్షాలే కాంగ్రెస్ నమ్మలే కదా. అంటే ఇప్పుడు పాట్నా సమావేశాల నుంచి బెంగళూరు నుంచి బొంబాయి నుంచి ఢిల్లీకి వచ్చాక చూడండి మీరు, లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ లేచిపోయింది అక్కడే కదా. ఎవరు ఉండాలి అనే సమస్య వచ్చినప్పుడు కదా. అందుకనే అట్లా అవుట్ అయిపోయింది నితీష్ కుమార్, బయటకు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, ఇండియా కూటమి నుంచి. అట్లా చూసుకుంటే నమ్మదగ్గ మిత్రపక్షాలు ఏవి లేవు కదా. ఉదాహరణకు సిపిఐ మాకు సిపిఎం మాకు ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షం కాదు, ఇక్కడ లోకలే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తే అని మమతా బెనర్జీ అన్నారు కదా. అట్లానే కాంగ్రెస్ కు సిపిఐ కున్న మధ్య దోస్తీ చూస్తున్నాం కదా, కేరళలో చూస్తున్నాం కదా, వయనాడులో ఎవరెవరు పోటీ పడుతున్నారు చూస్తున్నాం కదా. అట్లా చూస్తే ఎక్కువ మన బీజేపీకి నష్టమయ్యే రాష్ట్రాలు నాకు ఉత్తర భారతదేశమే అనిపిస్తుంది. ఇవాళ బీజేపీకి ఏమన్నా 20-30 సీట్లు తక్కువ వస్తాయంటే, ఒరిజినల్ 303 కన్నా తక్కువ వస్తాయంటే ఉత్తర భారతదేశం నష్టపోతారు. ఉదాహరణకు 70 సీట్లకు పైగా వచ్చిన 2014లో ఉత్తరప్రదేశ్ లో 70 సీట్లకు పైగా వచ్చిన 71 నాకు తెలుసు. మరి 2019కి వచ్చే కల్లా మరి 5 ఏళ్ల పరిపాలన చూసింది కదా, రామ మందిరం కూడా సాకారమయ్యే పరిస్థితి వస్తుంది కదా అప్పటికే. కానీ ఏమైంది, మరి 61 ఎందుకు పడిపోయింది? అట్లా సాచురేటెడ్ పాయింట్ చేరుకున్న ఎప్పుడు హిమాలయాలు పైకి ఎక్కిన తర్వాత పక్కన లోయ ఉంటది అన్నట్టు డేంజరస్ అంతా కూడా మనకు ఉత్తర భారతదేశంలో బీజేపీ కనపడుతుంది. దక్షిణ భారతదేశంలో కల్లి ముందుతున్నాయి మనకు. ఇప్పుడు కర్ణాటకలో 4-5 సీట్లు పోతాయి అనుకుంటున్నాను. ఆ 4-5 సీట్లు తెలంగాణ వచ్చినాయి అనుకోండి,
మరి అక్కడికి కదా. తమిళనాడుది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కేరళలో అసలు చేయలేము, ఓట్సే పెరుగుతాయి. అట్లాగే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒరిస్సాలో కొంచెం పోటీ పడరు కనుక 10, 12, 8 ఉన్నాయి. ఇప్పుడు ఒకటేమో కాంగ్రెస్ ఉన్నది అక్కడ. అంటే దక్షిణ భారతదేశాన్ని ఒకసారి మహారాష్ట్రను కూడా ఇందులో కలుపుకుంటే చాలా వరకు మిత్రపక్షాలను చీల్చే క్రమంలో మోడీ గారు ఒక మంచి సెటైర్ వేశారు. బాంబే రోడ్ షోలో మాట్లాడుతూ TV9 తో మాట్లాడుతూ ఏం వేశారంటే అసలైన పక్షాలు ఆధిక్యం ఉన్నాయి కానీ అసలైన పక్షాలకు మరి ఏదైతే గడియారం గుర్తు, బాణం గుర్తు కోల్పోయిన పార్టీలు ఉన్నాయి కదా, వాటికి ఎంతవరకు విలువ అంటే గిరిధర్ గారు చెప్పింది నేను ఏకీపిస్తున్నాను. అక్కడ ఏంటంటే కొంతవరకు శరద్ పవార్ కాదని, లేకుంటే ఉద్ధవ్ ఠాకరే కాదని ఈ పార్టీలకు ఓటు వేస్తారా. ఇప్పుడు కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వేరు. ప్రభుత్వం అనేది నెంబర్ గేమ్. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అక్కడ అవుతా అనేది ఒకటి. 7 సీట్లలో ఢిల్లీలో మరి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ కలిసి పనిచేసినాయి కానీ మనసు పెట్టి పనిచేయలేదు. ఓట్ షేర్ అయితే నేను అనుకుంటలేను కనుక బీజేపీకి ఉత్తర భారతదేశమే అని. రైట్ సార్, కరెక్ట్ సార్ మీరు అన్నది. మురళీ మనోహర్ సార్, బేసికలీ నేను ఇందాక రామ్మోహన్ సార్ చెప్తున్నది చాలా క్లియర్గానే, అంటే బేసికలీ ఓవరాల్ మూడ్ ఏంటి అనే దగ్గరికి వస్తే ఏ ఫేజ్లో కూడా ప్రతిపక్షాల కంటే పై చేయిలోనే నరేంద్ర మోదీ ఉన్నారు, ఆయన అస్త్రాలు అవన్నీ కూడా. బట్ వారు రామ్మోహన్ సార్ అన్నది ఏంటంటే 3వ దశ దగ్గరికి వచ్చేసరికి కొంత ఎమోషన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు మోదీ. అండ్ హిందూ ముస్లిం ఇష్యూస్ తీసుకురావడం కావచ్చు, లేకపోతే ముస్లిం రిజర్వేషన్ల టాపిక్ తీసుకురావడం కావచ్చు, కొంత భావోద్వేగానికి గురైనట్టుగా కనిపించడం కావచ్చు, అండ్ అమెరికా ఇంటర్వెన్షన్ గురించి ప్రస్తావించడం కావచ్చు, ఇట్లాంటివి తీసుకొచ్చారు. సో అది అక్కడెందుకో కరెక్ట్ కాదని అన్నట్టుగా కొంత రామ్మోహన్ గారు అన్నారు. కానీ నాకెందుకో 2004 ఒకసారి గుర్తొచ్చింది. మొన్న మధ్యన 2004లో ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ నిజానికి ఫెయిల్ అయింది. సో అంతా బాగుంది అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఓట్ ఎందుకు వేయాలి, అసలు పర్వాలేదులే గెలుస్తున్నారులే అనే ఒక భావనలో ఉండే అవకాశం కూడా ఉంది. అట్లాంటి భావన కూడా ఈవెన్ బీజేపీ సంఘ్ పరివార్ క్షేత్రాల్లో కూడా అక్కడక్కడ కనిపించి లేదు అసలు ఓటేయడానికి పోతారా లేదా. బట్ వెరాజ్ ముస్లిం కన్సాలిడేషన్ మాత్రం చాలా సీరియస్గా జరుగుతుంది. ఒకవైపు విపరీతమైన కన్సాలిడేషన్ జరిగినప్పుడు ఇంకోవైపు అసలు పర్వాలేదులే గెలుస్తున్నాంలే అనే భావన ఉండకూడదు కాబట్టి ఒక ఎమోషన్ రైజ్ చేశారా అనేది ఒక అభిప్రాయం. ప్లీజ్ మీరు ఏమైనా విశ్లేషిస్తారు? సాయి గారు, ఇది ఇంకొక వైపు మీరు రెండవ సైడ్ చూడాలి. మోడీ గారు డెవలప్మెంట్ బేస్గా ఎన్నికలకు వెళ్తారనుకున్నాం. మీరు అన్నటువంటి ఇండియా షైనింగ్ స్థితి వస్తుంది. అప్పుడు డెవలప్మెంట్ కళ్ళకు కనపడేటువంటి డెవలప్మెంట్, ఈ దేశం ఎన్నడూ చూడని డెవలప్మెంట్ ఆయనకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎన్నో విషయాలు, అంటే ఇల్లు కట్టించే దగ్గర నుంచి, లేదా వాటర్ కనెక్షన్ నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, అలా ఆయన ఎన్నెన్నో చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పడానికి 100 విషయాలు ఉన్నాయి. కానీ ప్రజలు ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఆ విధమైన పోటీకి వెళ్ళినప్పుడు మీరన్న సాచురేషన్ ఇవన్నిటి కారణంగా ఓటేయడానికి లేకపోతే ఓ రకమైన సంతృప్తి దీంతో ఇదే కనపడ్డది గత అనుభవాలన్నీ కూడా. కానీ మోడీ బేసికల్లీ అభివృద్ధి ఇవన్నీ చేసినప్పటికీ ఎలక్షన్ల వ్యూహం విషయంలో ఆయన ఎప్పుడు కూడా చాలా షార్ప్గా ఉంటారు. మీరు ఈ టాక్ వచ్చిందండి ఒక దశలో లెఫ్ట్ వింగ్ మొత్తం కూడా ఏమని, ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పిన విషయము, లెఫ్ట్ వింగ్ జర్నలిస్టులు అంతా చెప్పింది ఏంటంటే బిలో డిగ్నిటీ మాట్లాడాడు మోడీ అని చెప్పేసి. ఈ పదాలు ముస్లిం అని, మంగళసూత్రాలని, ముజరాన్ అదేదో వర్డ్ ఒకటి ఉపయోగించి ఇలాంటివన్నీ ఉపయోగించారు. ఎంత దారుణంగా మాట్లాడాడు అసలు. మొత్తము మతతత్వాన్ని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడాడు. ఇవన్నీ మోడీకి చెప్పుకోవడానికి అయోధ్య లేదా అండి, మోడీ చెప్పుకోవడానికి 370 లేదా అండి, మోడీ చెప్పుకోవడానికి 100 విషయాలు ఉన్నాయి కదా, అవేవి మాట్లాడలేదు కదా మోడీ గారు. ఎందుకు ఒక్కసారి ఇలా అంటే మీరు ప్రతిపక్షాలు దేనిపైన ఎన్నికల్లోకి వెళుతున్నాయి? ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడారా? ప్రతిపక్షాలు సడన్గా మీరు 400 ఎందుకు అన్నారు అంటే ఇదిగో రాజ్యాంగం తొలగించడానికే ఒక డౌట్ క్రియేట్ చేస్తారు కదా, రాజ్యాంగాన్ని తొలగించడానికి, రిజర్వేషన్స్ ఎత్తేయడానికి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కదా ఫస్ట్ లేపాల్సింది. మీరు ఎమోషన్ మీద మీరు రాజకీయాలకు వెళ్తారు, ఎన్నికలకు వెళ్తారు. మోడీ మాత్రము డెవలప్మెంట్కే కన్ఫైన్ ఉండాలి, చాలా అదేంది డిగ్నిఫైడ్ భాష మాట్లాడాలి. మోడీ దయచేసి మోడీ వాజ్పేయి కాదండి, మోడీ వాజ్పేయి కాదండి. ఒక ఓటు కోసం పార్లమెంట్ను వదులుకొని బయటకు వచ్చేంత అమాయకుడు మాత్రం కాదండి. వీళ్ళని మించిన రాజకీయ నాయకుడు మోడీ. కనుక ఆయన ఎక్కడ తగ్గడు, తన పని విషయంలో ఎక్కడ తగ్గడు. అందుకే టాల్ ఫిగర్గా ఈరోజు దేశంలో నిలబడ్డారు. ఎన్నికలే మోడీ కోసం జరుగుతున్నాయి.
అయినా ఆయనకు ప్రాక్టికల్గా తెలుసు ఎలక్షన్స్లో ఎమోషన్స్ పనిచేస్తాయి. అందుకే ఆయన ఒక్కసారి ఆయన రివర్స్ తీసుకునేసరికి ఎప్పుడైతే మీరు మైనారిటీ కోసమే మీరు కాంగ్రెస్ చరిత్ర అంతా కూడా మైనారిటీల కొరకే అని అన్నీ వదిలేసి హిందూ ఏమైనా పర్వాలేదు ఈ దేశంలో అనేటువంటి అటిట్యూడ్ ఏదైతే కాంగ్రెస్ దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. అది మీరు బిలో డిగ్నిటీ లాగా మీకు అనిపించింది. అందుకే ఎన్నికల వ్యూహంలో మోడీ ఈజ్ మోడీ, ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది. ఇంత మ్యాటర్ ఉన్నప్పటికీ కూడా ఆయన పక్కకు పెట్టేసి ఒక్కసారి రాజ్యాంగం విషయం గట్టిగా మాట్లాడాడు, రిజర్వేషన్స్ గురించి మాట్లాడాడు, ముస్లింలకు రిజర్వేషన్స్ ఇచ్చి బీసీలకు ఎంత అన్యాయం చేశారనే విషయాన్ని ఎక్స్పోజ్ చేశాడు కానీ బిలో డిగ్నిటీ కాదు మాట్లాడింది. స్ట్రాటజీలో గవర్నెన్స్ వేరు, పాలిటిక్స్ వేరు. డెఫినెట్లీ రెండింటికి మధ్య ఒక ఖచ్చితమైన లైన్ ఉంటుంది అనేది మాత్రం నిజం. వ్యూహంలో భాగంగానే మాట్లాడాడు. పొలిటికల్ పార్టీ గెలవడము నా ఉద్దేశం 2000 అంటే మనకు మొన్న మోడీ గారు అదే 1వ దేశ పోలింగ్ కన్నా ముందే పార్టీకి ఆటను నిర్దేశించి ఒక మంచి మాట చెప్పారు. వాజ్పేయి అప్పుడు భారత్ వెళ్ళిపోతుంది అంటే ఎందుకు పోయినాం, 370 అనేది ఒక నినాదంగా అనకండి, ఒక భావోద్వేగ నినాదంగా అంటే ఓట్లు పడవు, మీరు వెళ్ళి గ్రామ స్థాయిలో పనిచేయండి అని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను మంత్రులను వేరే రాష్ట్రాలకు పంపించారు. చూసినా ఆశామాష తీసుకోలేదు. మోడీ గారు ఎన్నికలను 370 అనో నినాదం నెంబర్ ఫిగర్ చెప్పి ఊరుకోలేదు, పార్టీకి ఆడను గుర్తించాడు. అందుకని ఇప్పుడు కొందరు మీ కేంద్ర మంత్రులు మా ఇంటికి కూడా వచ్చారు. నేను ఏమంటున్నానంటే అక్కడ అట్లా చూసుకుంటే మనకు అది సీరియస్ గా తీసుకున్నాడు. కానీ వరుసగా ఒక్కొక్క స్టేజ్ దాటుతున్నా కొద్దీ ప్రతిపక్షం మీద ఎక్కువ అంటే వాళ్ళు చేసిన పని తక్కువదేం కాదు. వాళ్ళంతా అనవసర అభాండాలు వేసినప్పుడు ఎవరైనా రాయి బట్ట కాల్చి మీరేస్తే దుర్కోవాల్సిందే కదా. మనం అయితే చేసే క్రమంలోనే నేను విలువడక్కువ మాటలు మాట్లాడిన అంటలేను ఆయన, కానీ చాలా బేరగా నన్ను గెలిపించకపోతే ఏమైతుంది అనే మాట మాట్లాడినా నేను. అది ఈ ఎన్నికలన్నీ మోడీ వ్యతిరేకల మధ్యనే ఓట్లు ఎన్నిక మొత్తం అంతా. రెండోది ఇక్కడ ముస్లింలు అందరూ కూడా ఏ పార్టీలో ఉండని ఒకే దిక్కు పోయిండ్రు. సమస్యలకి ఒక్క ఓటు కూడా ఇటు రాదు, 90% రాదు. సరే ఎవరో కొందరు ఉండొచ్చు కానీ 90% ఓటు రావు. ఈ దేశంలో ఎదుర్కొనే దేశంలో ఒక్కొక్క స్టేజీకి ఆయన రంగులు మారినాయి. రంగులు అంటే మళ్ళీ ఊసరవాలి అనొచ్చు, అట్లా కాదు. నేను ఆ రంగులు మారినాయి, భావోద్వేగాన్ని మెల్లమెల్లగా పేలగా మాట్లాడి నాకు వేయకపోతే ఏమైతుంది అనే మాట మాట్లాడుకుంటూ వాళ్ళకి వేస్తే ఏమవుతుందో కూడా గట్టిగా చెప్పిండు. పుష్ చేశారని నా అభిప్రాయం. అంటే ఎనీసే లైక్ ఎట్లా అంటే ఏ ఎలక్షన్ అయినా కానీ ఎవరైనా కానీ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క వాణి తీసుకోవడం, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఎమోషన్ ని బిల్డ్ చేయడం మనకు తెలుసు. జనరల్ గా అవే వర్కౌట్ అయినాయి కూడా, చాలా ఉదాహరణలు కనబడతాయి. ఇప్పుడు మీరు 2018 కేసీఆర్ గారి పర్యటనలో, కేసీఆర్ గారి ప్రచారంలో ఒక్కసారి విజయవాడకు పోయి టికెట్లు తెచ్చుకుంటున్నారు అన్నది బాగా పేలింది. అంటే తెలుగుదేశం పార్టీ ఇంటర్వెన్షన్ లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వెన్షన్ ని ఆయన బాగా సమర్థవంతంగా వాడుకోగలిగారు. అఫ్ కోర్స్ ఆయన లబ్ధిదారులు పథకాలు ఎన్నున్నాయో అది కాకపోతే అదే ఎలక్షన్ డిసైడ్ చేసింది. నిజానికి అలాంటి చాలా వస్తాయి. ఒక్కొక్క ప్లేస్ లో రాజశేఖర్ రెడ్డి వీసా తెచ్చుకుంటున్నట్టుగా నంద్యాలలో మాట్లాడిన మాట అది. సెకండ్ ఫేజ్ లో వీసాలు కావాలనేది అది డ్రైవ్ చేసింది ఆ ఎలక్షన్స్ ని. అదొకటి హిందువులు బంధువులు అంటే నష్టపోయింది కదా కేసీఆర్. అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.